ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ అభ్యర్థులు ఖాళీ కాబోతున్నాయి. వాటి కోసం కూటమి నేతలు రకరకాల ప్రయత్నాలు చేసుకుంటున్నారు. టీడీపీలో కోట్లు కుమ్మరించే వారికి రాజ్యసభ సీటు దొరుకుతుందన్న ప్రచారము జరుగుతోంది. ఇప్పటికే 2 బెర్తులను నారా లోకేష్ ఫిక్స్ చేసేశారని అంటున్నారు. జనసేనకు సీట్ ఇస్తున్నట్టు చెప్పి ఆ సీటును తనకి నచ్చిన వారికి ఇచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేశారట. బీజేపీకి తన వాటాగా వచ్చే ఒక్క బెర్తును ఎవరికి ఇవ్వాలన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి. మొత్తం మీద రాజ్యసభ సీట్ల కోసం పొలిటికల్ పైరవీలు మొదలైపోయాయి. ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటికి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభలో అడుగు పెట్టేసి అక్కడ మైక్ పట్టుకుని అధ్యక్ష అనాలని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు 2 ఏళ్లుగా కార్తీక దీపం నిడివిలో సుదీర్ఘ కల కంటూనే ఉన్నారు. అయితే ఆయన కలను ఛిద్రం చేయాలని నారా లోకేష్ రెడీ అయిపోయారట. ఇప్పుడు రెడీ అవ్వడం కాదు, ఎప్పుడో యనమల పేరును లిస్టులో లేకుండా జాగ్రత్త పడ్డారట లోకేష్. పేరుకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా హవా అంతా లోకేష్దే కాబట్టి రాజ్యసభ సీటు కోసం లోకేష్ దగ్గర పైరవీ చేసుకుంటేనే బెటర్ అని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక రాజ్యసభలో అడుగు పెట్టాలని మరో సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు కూడా తహతహలాడుతున్నారట. అయితే ఈయనకు కూడా అవకాశాలు ఉండకపోవచ్చునని పార్టీ వర్గాల్లో బాగా గట్టిగా వినబడుతోంది. ఖాళీ కాబోయే సీట్లలో సానా సతీష్ సీటు కూడా ఉంది. సానా సతీష్ అంటే ఢిల్లీలో నారా లోకేష్ కు ఏం కావాలంటే ఆ పని చేసి పెట్టే నమ్మకమైన నాయకుడు. అంతేకాదు కోట్లకు కోట్లు పార్టీ కోసం ఖర్చు చేయగల స్తోమత ఉన్నవారని అంటారు. సానా సతీష్ ను మరో దఫా రాజ్యసభలో కొనసాగించాలని నారా లోకేష్ ఫిక్స్ అయ్యారట. ఆ విషయాన్ని డాడీ చంద్రబాబుకు అర్థమయ్యేలా చెప్పేశారట. మరో సీటును లోకేష్ యొక్క ఆర్థిక వ్యవహారాలు డీల్స్ చక్కబెట్టే విధేయుడైన కిలారు రాజేష్ కు ఇవ్వాలని లోకేష్ ముచ్చట పడుతున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. 4 సీట్లలో 2 సీట్లు ఇలా పోతే ఇక 2 ఉంటాయి. 3వ సీటును కూడా తామే ఉంచుకోవాలని చంద్రబాబు స్కెచ్ గీసినట్లు సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నివాసం కోసం తన అక్రమ కట్టడమైన గెస్ట్ హౌస్ ను రాసిచ్చిన లింగమనేనికి కానుకగా ఇవ్వాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారట. ఇదే లింగమనేని చౌదరి చేత గతంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ కు ఆయన పార్టీ కార్యాలయం కోసం విలువైన భూమిని చిల్లర పైసలకు చంద్రబాబే ఇప్పించి ఉన్నారని టీడీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. సో పవన్ కు ఆఫీసు స్థలం, చంద్రబాబు నాయుడి నివాసానికి గెస్ట్ హౌస్ ఇచ్చిన లింగమనేనికి రాజ్యసభ సీటు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారట. సో ఇది టీడీపీ జనసేన ఉమ్మడి కోటా సీటుగా లింగమనేనికి కట్టబెట్టే అవకాశాలున్నాయంటున్నారు. ఇక 1 సీటు ఉంది. ఈ 4వ సీటు కూటమి ధర్మం ప్రకారం బీజేపీకి ఇవ్వాలి. జనసేనకు రావాల్సిన సీటునైతే ఏదో ఒకటి చెప్పి లాక్కోవచ్చు. కానీ బీజేపీ వాటాకి వచ్చే సీటును వారికే ఇవ్వక తప్పని పరిస్థితి. తమకు దక్కే 1 సీటును తమిళనాడు బీజేపీ నేత అన్నామలైకు ఇవ్వచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఏపీ బీజేపీకి చెందిన సీనియర్ నేతలు జీవీఎల్ నరసింహారావు, రామ్ మాధవ్లు ఈ సీటుపై కన్నేశారని అంటున్నారు. తెలుగు రాష్ట్రానికి చెందిన సీటు కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇవ్వచ్చన్న వాదన కూడా వినబడుతోంది. వీళ్లు కాకుండా రేపు తెరపై కొత్త మొహాలు ప్రత్యక్షమైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే రాజకీయాలంటేనే అంత అనిశ్చితంగా ఉంటాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎవరికి వచ్చినా రాకపోయినా యనమలకు మాత్రం చస్తే రాజ్యసభ సీటు రాదంటున్నారు టీడీపీలో ఆయన గురించి బాగా తెలిసినవారు.